అది బాంబు కాదు, ఆయన శరీరానికి భగవంతుడు పెట్టిన బాంబు. నిజంగా ఆయన పడిన బాధను నేను కళ్ళారా చూశాను ఒకప్పుడు, అందుకు చెబుతున్నాను అన్నమాట. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అతి నీచులైన ఉగ్రవాదులు చేస్తున్న మహాపాపం ఇది. ఈ పాపాత్ముల్ని నెత్తి మీద పెట్టుకుని వాళ్ళందరినీ పక్కనే యూనివర్సిటీలు కట్టుకొని ఇస్తున్నాం. ఆ మతాల జోలికి మనం కూడా పోతున్నాం. వాళ్ళలో మంచివాళ్ళు లేరండల్లా, ప్రతి మతంలో మంచి చెడ్డ ఉంటుంది. కానీ వాళ్ళలో ఎక్కువ మంది మతం అంటే పిచ్చగలిగినటువంటి వాళ్ళు. మనకి మతం మీద అభిమానం లేదు, పరమ పవిత్రమైన వైదిక మతాన్ని పట్టించుకోవడం లేదు, ధర్మాన్ని పట్టించుకోవడం లేదు. మన ఉద్యోగం ఉంటే చాలంటాం. పరమ పవిత్రమైన శ్రీవారి సేవలో అన్యమతస్తులు ఎందుకు వాళ్ళని మెడబట్టుకు అవతలకి గంటేయలేక ఈ మాత్రం పని చేయలేకపోతున్నాం అంటే మనం హిందువులం ఒకసారి ఆలోచించుకోండి. ఏమైనా పర్వాలేదు, మేము ఇలాగే డేరింగ్ అండ్ డాషింగ్గా చెబుతూనే ఉంటాం, ఉంటాం పోతే పోతాం కనుక. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే మన ధర్మం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు మన దగ్గర ఉండకూడదు. ఇప్పుడు నా పురాణం మీద మీకు ఇష్టం లేదు, పొండ అవతలకి ఉండమని నేను చెప్పానా? గురువు గారు అంటే ఇష్టం లేదు, మీరు వస్తారా రమ్మంటే రారు. నా దేవుడు అంటే నాకు ఇష్టం లేకపోతే ఇంకా దేవుడి దగ్గర ఎందుకంటే ఉద్యోగం చేయడం? నేను నాకు ఫలానా మతం మీద ఇష్టం లేదు, ఆ మతం వాళ్ళు వేసే ముష్టి దండం ఎందుకు అసలు? నువ్వు నీ మతం దగ్గరికి వెళ్ళి బతకచ్చుగా. ఇక్కడేమో భుక్తి కావాలా, అక్కడికి వెళ్ళేమో భక్తి అంటావా, మధ్యలో అనురక్తే. ఏమిటి అన్యాయం? ఇటువంటి అన్యాయం నుంచి మనం బయటపడాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మహానుభావులైన యోగులకు నిలయం మన భారత భూమి. పరమ పవిత్రులైన యోగులు ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారు. అటువంటి యోగుల సేవ చేసుకోండి. ఈ దరిద్రం రోగాలు మనకెందుకు? పరిశుద్ధ ఎందుకు? శుద్ధ మన జీవితమే పెద్ద శుద్ధ అయిపోయింది. ఆదివారం లేదు, సోమవారం లేదు, గొర్రెలు కాపర్లు. మన గొర్రెలు ఉండకూడదు, మనం గోవుల్లో ఉందాం. చక్కగా గోపాలకుని పూజిద్దాం, గోవుల్ని సేవిద్దాం. గొర్రెల్ని కాదు సేవించడం, గొర్రెల కాపర్లను కాదు మనకు. అటువంటి పవిత్రమైన మందాకిని ప్రాంగణంలో, అది పరమ పవిత్రమైన మందాకిని కనుక ఆ రోజుల్లో అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేవారు కాదు. కేదారం వరకే వస్తారు, కానీ కేదారం దాటి పైభాగంలో మందాకిని పుట్టే స్థలంలోకి మానవమాత్రుడు వెళ్ళలేడు. అందుకని శుకుడు అక్కడికి వెళ్ళి అదృశ్యం అయిపోయాడు. ఆ మందాకినిలో స్నానం చేయడానికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు. వీళ్ళు దేవతా స్త్రీలు, అప్సరసలు. దేవతా స్త్రీలైన అప్సరసలు చలికాలంలో కూడా వాళ్ళకి చలి అయ్యేది కనుక, వాళ్ళకి మనకు వల్లే చలి వేడి ఉండవు కనుక వస్త్రాలు తీసి పక్కన పెట్టి పవిత్రమైన మందాకినిలో స్నానం చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ జలక్రీడలు ఆడారట. జలక్రీడలు ఆడాక బట్టలు ధరించి శివుడి దర్శనం చేసుకుందామని వాళ్ళ ఉద్దేశ్యం. అందుకని ఆ మందాకినిలో ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఏది జలక్రీడలు ఆడుతూ వివస్త్రలుగా ఉన్న అప్సరసల కళ్ళ ముందు నుంచి యువకుడు, అందగాడు, దిగంబరుడు అయిన శుకుడు వెళ్ళాడు. ఆ శుకుడిని చూచి వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఒక నమస్కారం చేసి దిగంబరంగానే జలక్రీడలు ఆడుకుంటున్నారు. కాసేపటికి వెనక కుమార అనుకుంటూ అక్కడికి వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడు పెద్ద పెద్ద గెడ్డాలతో ఉన్నాడు. గెడ్డం ఎర్రబడిపోయింది అప్పటికే. ఆయన వయస్సులో పెద్దవాడు. శుకుడిలో యువకుడు కాదు. ఈయన దిగంబరుడు కాదు, వస్త్రాలు ధరించాడు. వస్త్రములు ధరించి పెద్ద వయస్సులో ఉన్న వ్యాసుడు అక్కడికి కుమార అంటూ రాగానే, అబ్బో వ్యాసుడు వచ్చాడు, మనం బట్టలు లేకుండా ఉన్నాం, ఆయన మనల్ని చూస్తే ఆయనకి మనకి కూడా ఇబ్బంది అని స్త్రీలు తొందరపడి ఒడ్డు మీదకి వచ్చి కంగారుగా ఒడ్డు మీదకి వచ్చి బట్టలు కట్టుకున్నారు. ఓ పక్కన కొడుకు దూరం అయిపోయాడు, ఆయన పంచభూతాల్లో కలిసిపోయాడు అనుకుంటూ కూడా, పంచభూతాల్లో కలిసిన కొడుకును తలుచుకుంటూ కూడా వీళ్ళు పంచెలు కట్టుకోగానే మహాత్ముడు వ్యాసుడికి కొంచెం బాధ కలిగింది. అందుకని అప్సరసల్ని పిలిచి, అప్సరసల్లారా నన్ను ఎంత అవమానించారు ఏమిటి అన్నాడు. మేము నిన్నెక్కడ అవమానం చేశామండి అంటే, మరి నన్ను చూడగానే మీరు బట్టలు కట్టుకున్నారంటే నన్ను అవమానించినట్టు కాదా అన్నాడు ఆయన. బాగుందండి, మా బట్టలు మేము కట్టుకుంటే మిమ్మల్ని అవమానించడం ఏమిటి? దిగంబరంగా ఉన్నాం కనుక పెద్దలు మీరు వస్తే అలా దిగంబరంగా ఉండడం బాగుండదు కనుక మేము బయటకు వచ్చాము, చీరలు కట్టుకున్నాం అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన, అక్కడే నాకున్న బాధల్లా, మీ కళ్ళ ముందు నుంచి దిగంబరుడైన యువకుడైన సుందరుడైన నా కుమారుడు వెడితే వాణ్ణి చూచి సిగ్గుపడలేదు, అనుమానించలేదు, మీరు గుడ్డలు కట్టుకోలేదు. నా బిడ్డను చూసి గుడ్డలు కట్టలేదు, కానీ ముసలాన్ని నన్ను చూసి బట్టలు కట్టారు. అంటే నేను మిమ్మల్ని చూసి ఏదైనా చేస్తానని నా శీలాన్ని మీరు శంకించినట్టే కదా అనగా అందులో సందేహం ఏమిటన్నారట వాళ్ళు. నీకు నీ కుమారుడికి చాలా తేడా ఉన్నది. నీ కుమారుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, స్త్రీలు పురుషులు అనే భేదభావం లేదు. ఆయన ఎవరిని చూసినా ఇదేదో అందగత్తే, బట్టలు లేకుండా ఉంది అనే ఊహతో చూడ్డు. ఈమెలో అమ్మని చూస్తాడు, ఆయనలో విష్ణువుని చూస్తాడు, ప్రతి ప్రాణిలో పరమాత్మని చూస్తాడు. ఆయనకి జీవులలో భగవంతుడు తప్ప స్త్రీ
పురుష, నపుంసక, జంతు, పక్షి భేదం కనపడదు. అంతటి మహాత్ముడు ఆయన. కానీ నీలో ఇంకా స్త్రీలు, పురుషులు, అందులో మళ్ళీ పడుచువాళ్ళు, ముసలివాళ్ళు, గొప్పవాళ్ళు, తక్కువ వాళ్ళు అనే భేదబుద్ధి ఉంది కాబట్టే కొడుక అని ఏడుస్తున్నావు. ఆయనకి ఆ ఏడుపు లేదు. కాబట్టి నీకు కామం పుట్టించడం ఇష్టం లేక మేము బట్టలు కట్టుకున్నామన్నారట. అప్పుడు వ్యాసుడు ఆనందించాడు, దుఃఖించాడు. ఎందుకు ఆనందించాడు, ఎందుకు దుఃఖించాడు? నన్ను మించిన మహానుభావుడు, సకల ప్రాణులలో పరమాత్మను చూసే సాధకుడు నా కొడుకు అని ఆనందం కలిగిందట. కొడుకు గొప్పవాడైతే తండ్రికి ఆనందం కలుగుతుంది. మరి ఎందుకు దుఃఖించాడు? ఆ కొడుకు వంటి కొడుకు నాకు దక్కకుండా దూరం అయిపోయాడు. అంత సాధన నాకు ఎలాగో లేదు. కనీసం అటువంటి కుమారుడు నా ఇంట్లో ఉంటేవాడిని చూచి నేను తరించేవాడిని. ఉత్తముడైన కొడుకు నాకు దక్కకుండా అదృశ్యం అయిపోయాడే, అటువంటి కొడుకు దూరం అయ్యాడే అని దుఃఖం కలిగిందట పాపం. కొడుకు ఉత్తముడైనందుకు ఆనందం, ఆ ఉత్తముడు తన దగ్గర లేకుండా తనకు దూరం అయిపోవడం వల్ల దుఃఖము కలిగాయి. కానీ చేసేది లేదుగా. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయనా శుకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీకు కనబడ్డు, ఈ ప్రాణులందరిలో ఐక్యమైపోయాడు. ఆయన పరమాత్మలాగా ప్రతి ప్రాణిలో ఉన్నాడు. ఈ స్తంభంలో, చెట్టులో, కొండలో, పుట్టలో కూడా కలిసిపోయాడు. వాడిని నీవు చూడలేవు. కానీ నీకు పుత్ర వ్యామోహం ఉంది కనుక నీకు ఉపకారం చేస్తాను. నువ్వు ఎక్కడికి వెడుతున్నా నీ ముందు నీ కొడుకు నీడ కింద కనపడతాడు. శుకుడు కనపడ్డ కానీ శుకుడి నీడను చూచి ఆనందించు, ఇతడు ఛాయాసుకుడు అన్నట్ట. అనగానే వ్యాసుడికి ఎదురుగుండా ఒక నీడ కనపడింది. ఆ నీడ అచ్చం వాళ్ళ అబ్బాయిదనమాట. పోన్లో కొడుకు లేకపోయినా కొడుకు నీడన్నా కనపడుతోంది కదా అనుకుని దుఃఖపీడ నుంచి బయటకు వచ్చాడు ఆయన. ఆ నీడను చూసి ఆనందించాడు. ఇంకా నా జీవితంలో నా కుమారుడు నాకు దక్కడా, మళ్ళీ కనపడడా అని అడిగాడు వ్యాసుడు. కనపడతాడు. ఎప్పుడైనా భాగవతం కానీ దేవీ భాగవతం కానీ నువ్వు చెబితే, భాగవతం అంటే ఆయనకి ఇష్టం కనుక భాగవతం వినడానికి ఆయన ప్రత్యక్షమవుతాడు. నీ కుమారుణ్ణి నీవు తిరిగి చూడాలనుకుంటే తిరుపతిలో 40 రోజులు భాగవతం చెప్పి ఆయన 40 రోజులు వచ్చి కూర్చుని నీకు దర్శనమిస్తాడు. భాగవతం ఒక్కటే శుకుడిని ఆకర్షిస్తుంది. ఇంకా దేనికి లొంగట్ట ఆయన. ఏ ప్రసాదానికి లొంగడు, ఏ లడ్డూకి కూడా దొరకడు ఆయన. ఒక్క భాగవతం జరిగితే మాత్రం అక్కడికి వచ్చి కూర్చుని దర్శనమిస్తాడు అన్నాడు. అప్పుడు కొంత బాధ దిగమింగుకుని ఈయన నారదుని దగ్గరికి వెళ్ళి, నారద మహర్షి, నా జీవితం చాలా విచిత్రమైనది. గొప్ప గురువుని, వ్యాసుడంటే జగద్గురువు అని పిలువబడ్డాడు. అలాంటి గురువుని, పురాణాలు రాసిన వాణ్ణి, ఉత్తమ పుత్రుణ్ణి పొందాను. పొందే ముందు కొంతకాలం సంసార వ్యామోహం పొందాను. ఇప్పుడు అన్నిటికీ అతీతమయ్యాను. ఇప్పుడు నేను ఏమి చేస్తే జీవితంలో సంసార వ్యామోహం పొందనో ఆ మార్గం నాకు చెప్పు అనగా, నీకు ఒక గొప్ప మార్గం చెబుతున్నాను. అదే శ్రీమద్దేవీ భాగవతం. 1,000,000 శ్లోకములతో ఒకప్పుడు బ్రహ్మ రాశాడు దేవీ భాగవతాన్ని. 1,000,000 శ్లోకములు దేవతలకు ఇచ్చాడు. దేవతలు కాబట్టి 1,000,000 శ్లోకాలు చదువుతారు. కానీ ఇది మానవ లోకానికి వస్తే ఎలాగా అనుకుని బ్రహ్మ ఈ 1,000,000 శ్లోకాలు నారదునికి ఇచ్చి 1,00,000 శ్లోకాలకి కుదించమన్నట్టు. అప్పుడు నారదుడు 1,00,000 శ్లోకములతో దేవీ భాగవతం రాశాడు. 1,00,000 శ్లోకాలు భూలోకంలో ఉన్న మానవులకి ఇస్తే వీళ్ళు అన్నారు, 1,00,000 శ్లోకాలు మేము ఎక్కడ చదువుతామండి బాబు, పొద్దునుంచి సాయంకాలం దాకా రకరకాల ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, కాఫీలు తాగాలి, టీలు తాగాలి, మధ్యలో నిద్రపోవాలి, అమ్మో మాకు చాలా పనులు ఉంటాయి. ఇలాంటి మనుషులు ఈ కలియుగంలో ఉంటారే, ఇలాంటి వాళ్ళు 1,00,000 శ్లోకాలు ఏం చదువుతారు? అందుకని మళ్ళీ నారదుడు వ్యాసునికి 1,00,000 శ్లోకాలు చెప్పి 1,00,000 శ్లోకాలని 18,000 శ్లోకములతో భూలోకమునకు పురాణముగా అందిస్తే ఆ 18,000 శ్లోకాలు ఒక్కొక్కప్పుడు 40 రోజులు, ఒక్కొక్కప్పుడు 40 రోజులు కుదరకపోతే 9 రోజులైనా ఎవరో ఒకరు చెబుతారు. ప్రజలు వీలున్నంత వరకు విని తరిస్తారు, మధ్యలో అటు ఇటు లేచి వెళ్లకుండా విని తరిస్తారు అని నారదుడు వ్యాసునికి చెబితే, వ్యాసుడు పరమ పవిత్రమైన శ్రీమద్దేవీ భాగవతం 9 రోజులు దీక్షతో 18,000 శ్లోకములతో లోకానికి కథని అందించాడు. కథ రాయడమే కాదు, రాశాక కథ చెప్పడానికి ఒక గొప్ప శ్రోత కావాలి. వినేవాళ్ళు మీలాంటి పుణ్యాత్తులైతేనే కదా మేము పురాణం చెప్పగలుగుతాం. శ్రద్ధతో అసలు ఇంతమంది ఉన్నారా అని నాకు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కప్పుడు నాకు అనుమానం వస్తుంది, కుర్చీలు ఖాళీగా ఉన్నాయా, నిజంగా మనుషులు ఉన్నారా అని. తిరుపతిలో ఇలాంటి పౌరాణికులను ఆదరించే మహానుభావులు పుణ్యాత్తులు ఉన్నారు కాబట్టే తిరుపతి ఎప్పటికీ భూలోక వైకుంఠమే. మేము ఎంత గొప్పవాళ్ళమైనా మీరు జ్ఞానులు సంస్కారవంతులు కనుక ఆసక్తితో వస్తున్నారు కనుక మీరు వింటున్నారు. కానీ అవతలవాడు ఎంత పండితుడైనా మీలో
ఆ శ్రవణ ఆసక్తి లేకపోతే, గ్రహణాసక్తి లేకపోతే జ్ఞానం లేకపోతే ఎందుకు వస్తారు? పొరపాటును కూడా రారు. శ్రోతలు ఎప్పుడు పౌరాణికుని కంటే ముందుగానే ముక్తి పొందుతారని అందుకని వ్యాసుడు చెప్పాడు. శ్రోతలకే మొదటి స్థానం ఇచ్చాడు ఆయన. చెప్పడంలో వక్తారం అని చెబుతాడు. వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాదసలిలం యథా. భాగవతం చెప్పేటటువంటి వాడిని వక్త అంటారు. భాగవతం చెప్పేవాడిని, భాగవతంలో సందేహాలు అడిగేవాడిని శ్రోత్రూన్ అంటే వినేటటువంటి వారిని. గంగానదిలో మునగడం వల్ల గంగ ఎలా అయితే మునిగిన వాడిని పవిత్రం చేస్తుందో అలాగే ఈ కథ అనేటటువంటి గంగ ఈ ముగ్గురిని పవిత్రులు చేస్తుంది. ఇందులో అగ్రతాంబూలం అనగా విన్నవాడు ముందుగా ముక్తి పొందుతాడు. ముగ్గురు గొప్పవాళ్ళేట. వక్త గొప్పవాడే, ధర్మ సందేహాలు అడిగేవాడు గొప్పవాడే, వినేవాడు గొప్పవాడే. కానీ వెనక నుంచి మోక్షం ఇస్తానన్నాడు ఆయన. ఎందుకంటే వినడం కష్టం కనుక. వినడంలో చాలా ఏకాగ్రత కావాలి. చెప్పడానికి నేను కొంత కృషి చేస్తాను, కృషి చేసింది నా బుర్రలో ఉంది కనుక నేను చెప్పుకుపోతాను. నేను చెప్పిన ఈ 2 గంటలు మీ బుర్ర అటు ఇటు చెదరకుండా ఇక్కడ కూర్చుని వినగలిగితేనే కదా మీకు ఇవన్నీ గుర్తుంటాయి. అలా భాగవతాన్ని మహాత్ముడు అందించి మంచి శ్రోత కోసం వెతికాట. అప్పుడు ఆయన అదృష్టవశాత్తు జనమేజయ మహారాజు దొరికాడు. పరీక్షిత్తు తక్షకుడనే పాము కాటు తిని మరణించాడుగా. మరణించే ముందు భాగవతం విని కూడా చావడానికి ముందు భయపడద్దని శుకుడు చెప్పిన మాట పక్కన పెట్టాట ఆయన. ఒకసారి మీరు భాగవతం 12వ స్కంధంలోకి వెళ్ళండి. అందులో శుకుడు చిట్ట చివరిగా ఏమంటాడు? నాయనా పరీక్షిత్తు, ఇంత కష్టపడి నీకు భాగవతం చెప్పాను కాబట్టి నీకు శరీర వ్యామోహం పోవాలి, నేను చచ్చిపోతాననే భయం నీలో తొలగాలి, హరిని సేవించు, నీకు మోక్షం వస్తుందన్నాడు. ఏను మృతుండనవుదునని ఎంత భయం బుమనంబు లోపలన్ మానుము, సంభవంబు గల మానవ కోటికి చావు నిక్కమవుగాన హరితలంపుము, ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిలో మానవనాథ, పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. నేను మరణిస్తాను, నేను శరీరం విడిచిపెడతాను అనే భయం నీ మనస్సులోంచి తీసి పక్కన పెట్టు. అన్నిటికంటే భయమే మనిషిని కొంగదీస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు భూమి మీద పుట్టినవాడు చచ్చి తీరవలసిందే. ఒకసారి భూమి మీద జన్మమెత్తామంటే ఈ జన్మని విడిచిపెట్టి మరణం పొంది మళ్ళీ ఇంకో లోకానికి వెళ్ళవలసిందే. కుక్కైనా నక్కైనా దోమైనా చేమైనా మనిషి అయినా పుట్టాడంటే వాడికి చావు తప్పదు. ఆ మరణం ఇవాళవ్వచ్చు, రేపవ్వచ్చు, మొత్తం మీద ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు. కాబట్టి చచ్చిపోతానని భయం ఎందుకు? తప్పదు, చావు. రేపు తక్షకుడు వస్తాడని, కాటు తింటానని, మృతి పొందుతానని భయం మాత్రం పొందకు. మరణించే ముందు హరినామస్మరణ చెయ్యి. మరణ సమయంలో హరినామస్మరణ చేస్తే తప్పక వైకుంఠానికి ఎడతావు, నీకు భూలోకంలో జన్మరాదు, మాధవలోక నివాస సౌఖ్యం పొందుతావని చెప్పాడు. చెప్పిన చివరి క్షణంలో తక్షకుడిని చూడగానే భీతి కలిగింది ఆయనకి. ఇదే దేవీ భాగవతంలో చెప్పిన మాట. ఆ భీతి కలగకుండా హరి అని ఉంటే ఆయన మోక్షం పొందేవాడు. కానీ ఏం చేస్తాం, ఎంత గొప్పవాడికైనా ఏదో చిన్న లోపం పెడతాడు భగవంతుడు, ఒక్క పిసరు లోపం పెడతాడు. భయం కలిగింది ఆయనకి. దానివల్ల ఏమైపోయింది, ఇటు నరకానికి పోలేదు, ముక్తికి వెళ్లకుండా మధ్యలో అల్లాడిపోయాట. భయముతో మరణించువాడు ఇటు స్వర్గము చేరడు, నరకము చేరడు, ముక్తి పొందడు, మధ్యలో త్రిశంకు స్వర్గంలో ఆకాశంలో అల్లాడిపోతాడు. అందుకని వ్యాసుడు ఒక రోజున పరీక్షిత్తు అల్లాడిపోతున్నాడని కనిపెట్టి జనమేజయుని దగ్గరకు వచ్చాడు. జనమేజయుడు వ్యాసుడిని పూజించాడు. ఎందుకంటే వ్యాసుని వల్లే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టారు. పాండురాజు యొక్క సంతానమే పాండవులు. ఆ పాండవుల్లో అర్జునుడికి ఫల్గునుడు అని పేరు. ఆ ఫల్గున కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. కాబట్టి వ్యాసుని యొక్క వంశంలో మునిమనవుడే పుట్టాడు ఆయన. అందుకే వ్యాసునికి భక్తితో పూజించి, ప్రభు, గురుప్రభు, నీ పాదసేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఏదో కారణం లేకుండా నీలాంటి మహానుభావులు సరదా కోసం మాలాంటి వాళ్ళ ఇంటికి రారు, ఊరకరారు మహాత్ములు. మహాత్ములు ఊరకే రమ్మంటే వస్తారా?
కాలక్షేపానికి వస్తారా? రారు. మాలాంటి వాళ్ళ ఇంటికి నీలాంటి మహాత్ములు వచ్చారంటే మాకు ఉపకారం చెయ్యాలనే కోరిక ఏదో మీ మనస్సులో ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఏం పని మీద వచ్చావంటే మీ నాన్నగారు చివరి క్షణంలో భయం పొంది తక్షకుణ్ణి చూచి భీతి పొంది హరినామస్మరణం చెయ్యక హరిమన్నాడు. దానివల్ల ఆయన మోక్షం లేక అల్లాడిపోతున్నాడు. ఆయనకి ముక్తి కలగాలి. ముక్తి కావాలంటే 9 రోజులు నేను నీకు దేవీ భాగవతం చెబుతాను. నవాహయజ్ఞేన పునంతితే కలౌ. నువ్వు కలియుగంలో అడుగుపెట్టేసావు అప్పుడే. ఎందుకని? శ్రీకృష్ణుడు అవతారం సమాప్తం చేయగానే కలియుగం ప్రారంభమయ్యింది. ఈ కలియుగంలో మానవులు 9 రోజులు దీక్షతో దేవీ భాగవతం వింటే ఎంత పాపాత్ముడైనా సరే పునంతి పవిత్రులవుతారు. అందువల్ల నీకు దేవీ భాగవతం చెబుతాను విను అని జనమేజయుడిని శ్రోతగా కూర్చోబెట్టి 9 రోజుల పాటు స్వయంగా చెప్పాట ఆయన. ఇంతవరకు ఆయన ఏ పురాణమైనా సూతునికి చెప్పి సూతుని ద్వారానే వ్యాపింపజేయించాడు. కానీ దేవీ భాగవతం స్వయంగా చెప్పాడు ఆయన. స్వయంతు శ్రావయామాస జనమేజయ భూపతిం. జనమేజయ మహారాజు గారికి ఒక సంసారంలో ఉన్న వ్యక్తి దగ్గరికి తానే స్వయముగా వచ్చి వినిపించాడు. అందుకే దేవీ భాగవతం అంత గొప్పది. స్వయంగా వ్యాసుడు ఒక ఇంటికి వచ్చి ఆ ఇంట్లో పురాణం చెప్పడం ఇదే మొదటిసారి. అటువంటిది దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతం ఇంతవరకు జరిగిందంతా ఒక విధంగా నారదుడు వ్యాసుడు సంవాదము ఇలాంటి ఒక ఇంట్రడక్షన్ లాంటిది. ఇక్కడి నుంచి అసలు కథ, పూర్తి కథ ప్రారంభం అన్నమాట. ఇంత పూర్వం మనం ఏం చెప్పుకున్నాం? మధుకైటపుల్ని విష్ణువు చంపాడు, బ్రహ్మని రక్షించాడు. సకల లోకేశ్వరుడైన విష్ణువు బ్రహ్మ ఈ వధానంతరం కలుసుకున్నారు. సరిగ్గా వాళ్ళిద్దరూ ఆ పాల సముద్రంలో ఉన్న సమయంలో వారి దగ్గరికి శివుడు వచ్చాడు. ఇప్పుడు త్రిమూర్తులు ముగ్గురు ఒక చోట చేరారు. ఒక ఆయన బ్రహ్మ. అప్పుడే మధుకైటభ వధ జరిగింది కనుక ఆ మెదళ్ళ గుజ్జుతో భూమి ఏర్పడింది. భూమికి మేదిని అని పేరు రావడం కాదు, దాని అంతరార్థం తెలుసుకోవాలి. అసలు అంత పూర్వం భూమి అనే పదార్థమే లేదు, ఆ మేధస్సుతోటే ఏర్పడింది. అందుకే మేదిని అని పేరు వచ్చింది. దేవీ భాగవతం కొంచెం జాగ్రత్తగా చదవాలి. తక్కిన శ్లోకాల్లాగా ఇవి అర్థం అవడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇది వేదసారం. పూర్వం భూమి ఉంటే బ్రహ్మ ఎప్పుడో సృష్టి చేసేవాడు. భూమి ఇలా సృష్టి చేయబడింది తక్కిన భూతములను తనలో కలుపుకొని. ఇప్పుడు భూమి ఏర్పడింది. బ్రహ్మ ఎలాగో సృష్టికర్త ఉన్నాడు, బ్రహ్మని రక్షించిన శ్రీహరి ఉన్నాడు. అందుకని వారి దగ్గరికి శివుడు చేరాడు. ముగ్గురు కలిసి మళ్ళీ సృష్టి చేద్దాం అనుకున్నారు. కానీ బ్రహ్మగారికి ఎలా ప్రాణుల్ని సృష్టించాలి అనే ఆలోచన రాలేదు. అప్పుడు ఆయన నాకు సృష్టి చేయడానికి కావలసిన జ్ఞానం లభించడం లేదన్నాడు. సృష్టి అంటూ చేస్తే కదా భగవంతుడు వాసుదేవుడు పోషిస్తాడు. పోషణ అంటూ ఉంటే కదా ఈ జీవులు ముసలివాళ్ళు అయ్యాక సంహారం చేయడం. కాబట్టి ముందు నువ్వు సృష్టి చెయ్యవలసిందే అన్నాడు మళ్ళీ శ్రీహరి. కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. కొంతమందికి స్టార్టింగ్ ట్రబుల్ అని ఉంటుంది. ఒకసారి మొదలు పెడితే చెప్పుకుపోతారు, కానీ ప్రారంభంలోనే కాసేపు ఏం చేయాలో తెలియక గిజగిజలాడతారు. ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మగారు కూడా అలాంటి ప్రారంభ సమస్యలో పడ్డాడు. అప్పుడు ఆకాశం నుంచి తప అనే శబ్దం వినపడింది. తపించండి అని. తపస్సు ఎలా చెయ్యాలి అన్నారు వీళ్ళు. అప్పుడు వారికి ఒక పరమసుందరి కనపడింది, ఒక భువనేశ్వరి, భువన సుందరి దర్శనమిచ్చింది. నేను మీ దగ్గరకి ఒక విమానం పంపిస్తాను. కాజేశాహ కురు కార్యాని. కా అజ ఈశాహ కాజేశాహ. ఎంత అందమైన సమాసం వేశాడండి వ్యాసుడు. కా అంటే విష్ణువు, అజ అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు. ముగ్గురిని కలిపి క అజ కాజా. కాజా ప్లస్ ఈశ కాజేశ. బహువచనం గనక కాజేశాహ. ఓ విష్ణు బ్రహ్మ ఈశ్వరులారా అని ఒక్క ముక్కలో సమాసం చేశాడు. భాష చేతిలో ఉంటే అద్భుతంగా రాయొచ్చు. అందుకే దేవీ భాగవతం చదువుతున్నప్పుడు సులభముగా ఇంత పెద్ద పెద్ద పేరును ఒక్క ముక్కలో ఎలా ఎమర్చవచ్చో తెలుస్తుందన్నమాట. కంప్యూటర్కి ఒదిగిపోయే భాష సంస్కృతం అంటే. ఇంత పెద్ద సమాసాన్ని 2 అక్షరాల్లో చెప్పచ్చు. ఉదాహరణకి అచ్చు అంటున్నాము మనం. అచ్చు అనే దాంట్లో 16 అక్షరాలు ఉన్నాయి. అయ్యి ఉన్, అరులుక్, ఏ ఓంగ్, అయ్యౌచ్. ఇందులో మొదటి అక్షరం ఆ. అయ్యౌచ్చులో చివరిది చు. ఈ ఆ అచ్చు కలిపితే అచ్చు అంటే మధ్యలో ఆ ఈ ఊ, అరు అలు, ఏ ఓ,
ఐ ఔ ఈ అక్షరములు ఉన్నాయిరా, ఇది అచ్చురా అన్నారు. చూసారా దీనికి ఎంత అద్భుతమైనటువంటి సమాసాన్ని ఇచ్చారు, ఎంత సూత్రం ఇచ్చారు చూడండి దీనికి. హల్లు అంటే అంతే, వరసగా ఇన్ని అక్షరములు కలిపి చివరిన లకారప్పులు కలిపితే హల్లు అంటాడు, మధ్యలో ఇన్ని అక్షరాలు ఉన్నాయి. అలా సంస్కృతంలో ఒక్క మొక్క డేటాను అలా కలిపేయచ్చు. ఓ చిన్న సింబల్ ద్వారా అందులో ఇంత శ్లోకం ఇంత భావం పెట్టచ్చు. చిన్నప్పటి నుంచి సంస్కృతం పిల్లలకి నేర్పితే క్లుప్తంగా చెప్పడము తెలుస్తుంది, అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పడము తెలుస్తుంది. సంస్కృతం మీద పట్టు వస్తే వాడు తక్కిన భాషల మీద గ్యారంటీగా పట్టు సంపాదిస్తాడు. సమాసములతో కూడిన సంస్కృత వచనములు గద్యములు చదివిన వాడికి ఈ బోర్డ్ ఇంగ్లీషో లెక్క. ముందు సంస్కృతం చదివాను కాబట్టే నాకు తర్వాత షేక్స్పియర్ డ్రామాస్ చాలా తేలికైపోయి చదవడం అనమాట. చిన్నప్పుడు కనిపించిన గద్యం వల్ల చదివేవాడిని. ఉదాహరణకి మనుచరిత్రలో ఓ పెద్ద పేర ఉంటుంది తీర్థయాత్రలకి సంబంధించింది. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామరచ్చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢౌకమాన జరదిందు బింబగళద మృత దుర్దినార్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడుం బొడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేలదైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కల కళాహూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగళు విహార ప్రదేశంబులం కన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మద జలశ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురు వింద కందళ వ్రాత జాత లాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ణు గండయుగలుండగుచు ప్రవరుండతనికిట్లనియే. ఇలా పేజీలకి పేజీలు రాశాడు ఆయన. ఇప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టారు? అర్థమయ్యా? అర్థం అవ్వక నీ మొహం ఆపేయనే, అందులో ఏదో ఉందనే కదా. ఒక్కదానికి అర్థం చెబుతాను, అంతా చెప్పను. కానీ శివుడు కైలాస పర్వతంలో ఉన్నాడు. ఆయన మెడలో వాసుకి అని ఒక సర్పం ఉన్నది. శివుడి మెడలో ఎవడు ఉంటారు? వాసుకి. ఈ వాసుకి పెళ్ళయ్యింది. 100 కంటే ఎక్కువ మంది ఆయన భార్యలు ఉన్నారండి. ఆయన మ్యారీడే పాపం. హీ గాట్ మ్యారీడ్ ఆల్సో. ఆయనకి భార్యలు చాలామంది ఉన్నారు. కానీ ఏం లాభం పాపం, చక్కగా టీటీడీలో పనిచేస్తే ఆ లీవులు వస్తాయి అప్పుడప్పుడైనా. కానీ ఆయన ఎప్పుడూ శివుడి మెడలో ఉద్యోగం ఏంటి, శివుడు ఒక్కసారి కూడా ఆయన వదిలిపెట్టట్టు పాపం. చెన్నుపాటి కృష్ణ ఉద్యోగంలో తయారైంది ఈ మెడలో ఉండడం వల్ల. ఎప్పుడూ శివుడి మెడలోనే ఉండడం వల్ల పెళ్ళయ్యింది, కానీ భార్యల మొహం చూసే అవకాశం ఆయనకి లేకపోయింది. ఆయన భార్యలు ఆడపాములు. పాములకి కామం ఎక్కువ. కామం తీరాలంటే భర్త గారు ఎప్పుడూ శివుడి మెడలో ఉంటాడు. దాంతో కామబాధ తట్టుకోలేక ఇదెక్కడ భర్తరా బాబు అనుకుని ఈ శరీరపు వేడి తగ్గించుకోవడానికి అవన్నీ భూలోకానికి వచ్చాయి. భూలోకంలో మలయము అని ఒక పర్వతం ఉన్నది. ఇప్పుడు దాన్ని మనం మలేషియా అంటున్నాం. ఆ మలేషియాలో ఇప్పటికి కూడా మంచి మంచి ఏలకల తీగలు, పచ్చకర్పూరపు అరటి చెట్లు, గంధం చెట్లు ఉంటాయి. అక్కడ స్మగ్లర్లు లేరు, అందుకని గంధం చెట్లు నరకడం లేదు. ఆ గంధపు తోటలతోటి, పచ్చకర్పూరపు చెట్లతోటి, యాలకల తీగలతోటి, లవంగాలతోటి మొదలైనటువంటి మంచి మంచి చెట్లతో ఉన్న మలయ పర్వతానికి వచ్చాయిట ఈ ఆడపాములు శరీరపు బాధ తాపం తగ్గించుకోవడానికి. ఆ చెట్లకు చుట్టుకున్నాయిట. చుట్టుకోగానే ఆ పచ్చకర్పూరము, ఈ యాలకులు, ఈ లవంగాలు, ఈ గంధం యొక్క చల్లదనం వాటి శరీరానికి తగిలి భర్తకి దూరంగా ఉండడం వల్ల ఉన్న కామతాపం తొలగిపోయిందిట. అలాంటి మలయ పర్వతం మీద ఉన్న చల్లదనాన్ని ఎవరైనా విలువ కట్టగలరా అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట అండి అసలు ఇది. అంధకరిపు కంధర భోగ వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లత్ ఏలా లత వలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యేది. దీనికి అర్థం ఇదన్నమాట. ఇలా ఎన్నో అద్భుతమైన భావాలు ఇందులో ఉన్నాయి. అవన్నీ చెబితే అసలు పురాణం పక్కెళ్ళిపోతుంది. ఇంతంత ముద్దల కింద వాళ్ళు అపూర్వ భావములతో ఆ వచనాలు రాశారు. చిన్నప్పుడు ఇవి చదువుతూ ఉంటే
ఒక ఆయన నన్ను పరీక్షించడానికి వచ్చి ఆ సంస్కృతం అంటే మీ నాన్నగారు సంస్కృత పండితులు కాబట్టి నీకు వస్తోంది, ఇంగ్లీష్ చదువు అప్పచెబుతావా అన్నాడు ఆయన. ఏమోనండి పరీక్షించలేదండి ఇంతవరకు, మీరు పరీక్షించదలుచుకుంటే ఓ ఇంగ్లీష్ పేరా ఇవ్వండి అన్నాను. అప్పుడు ఆయన షేక్స్పియర్ డ్రామా పట్టుకొచ్చాడు, మ్యాక్బెత్ అనే నాటకం. ఈ పేరా చదివి అప్పచెప్పన్నాడు. ఒక్కసారి ఆ పుస్తకం చదివి When shall we three meet again in thunder, lightning or in rain, when the hurly-burly is done, when the battle is lashed and won, that will be ere the set of the sun, where the place upon the heath, there to meet with Macbeth. Fair is foul and foul is fair, hover through the fog and fill the air. బ్రాకెట్లో వ్యానిష్డ్ అని ఉండేది, అది కూడా చదివేశాను. ఎందుకు చెబుతానంటే సంస్కృతం అటువంటి సమాసాలు చదివితే నోరు తిరగడానికి అలవాటు పడిన మనకి ఈ ఇంగ్లీష్ పెద్ద లెక్క. ఇది ఇంగ్లీష్ కాదు, వింగ్లీష్, ఎంగిలి పీసు. కాబట్టి ఎందుకు చెబుతానంటే తప్పక మన వాళ్ళకి సంస్కృతం నేర్పండి. పెద్ద పెద్ద భావాలు క్లుప్తంగా నేర్పుతారు వాళ్ళు. ఒక్కసారి సంస్కృత భాషకు అలవాటు పడితే సంస్కారం వస్తుంది. ఇంకా ఏ లాంగ్వేజ్ అయినా తేలికైపోతుంది. మీరు ఎన్ని భాషల్లోకి అడుగు పెట్టండి ఆ భాషల్లో మీరు అవధానం చేయగలుగుతారు. అది ఎందుకు చెబుతానంటే వ్యాసుడు అందంగా కాజేశాహ, ఓ విష్ణు బ్రహ్మరుద్రులారా, మీరు సృష్టి స్థితి లయములు చెయ్యడానికి నేను నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాను. మీరు నా దగ్గరికి మీ అంతటి మీరు రాలేరు. ఇదిగో మీకోసం విమానం పంపుతున్నాను. నేను పంపే దివ్య విమానము ఎక్కి నా లోకానికి వస్తే మీకు సృష్టి స్థితి లయాలు చేయడానికి కావలసిన శక్తినిస్తాను అన్నది ఆకాశంలో నిలబడిన అమ్మవారు. వాళ్ళు అలాగే అమ్మ అన్నారు. తక్షణం అక్కడికి మహావేగముగా ఒక విమానం వచ్చింది. ఝటిత్యేవం వేగేన, మహావేగముగా ఆ క్షణమే వచ్చింది ఒక వేగం. వేగపూరితమైన విమానం అక్కడికి వచ్చింది. ఆ విమానం ఎలా ఉంది? పూర్తిగా పుటము పెట్టిన బంగారముతో చేయబడింది, ఎక్కడ కల్తీ లేదది. అటువంటి బంగారపు విమానం. ఆ విమానమునకు ఏ వేపు చూచినా నవరత్నములు తాపడం చేయబడి ఉన్నాయి. పగడాలున్నాయి, ముత్యాలున్నాయి, పచ్చలున్నాయి. మళ్ళీ పచ్చల్లో కూడా గరుత్మంతుడు ఏ ఆకారంలో ఉంటాడో అటువంటి గరుడ మరకతాలున్నాయి, మాణిక్యాలున్నాయి, వజ్రాలున్నాయి, వైడూర్యాలున్నాయి, గోమేదికాలున్నాయి, నీలాలున్నాయి, పద్మరాగాలున్నాయి, పుష్యరాగాలున్నాయి, కనక పుష్యరాగాలున్నాయి. ఇటువంటి నవరత్నముల చేత ఖచ్చితమయ్యింది ఆ విమానం. ఆ విమానమునకు పైనుంచి కిందకి ముత్యాల గొడుగులు వేళ్లాడుతున్నాయి. అటువంటి పవిత్రమైన విమానము మహావేగముగా ఆకాశ మార్గంలో వారికి కనబడింది. ఆకాశంలో అలా నిలబడింది. వెంటనే త్రిమూర్తులు ఆ విమానం దగ్గరకు వచ్చారు. కొత్తగా వాహనం కొన్నప్పుడు దాన్ని పూజించకుండా అందులోకి ఎక్కకూడదు. కొత్తగా కారు కొన్నారు, టపేలు పట్టుకొచ్చి అందులో ప్రయాణం చేయకూడదట. దానిని ఎక్కడికో చోటకు గుడి దగ్గరికి తీసుకెళ్ళి లేక గురువుల దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేయించి అప్పుడు కుటుంబ సమేతంగా అందులో ఎక్కి ప్రయాణం చేయాలి. దానికి వాహన పూజ అని పేరు. వాహనములో తూర్పు దిక్కు భాగంలో ఇంద్రుడు, తక్కిన భాగాలలో యముడు, యమకింకరులు కొలువై ఉంటారు. కాబట్టి వాహనమునకు అధిష్టాన దేవతలు ఇంద్ర, యమ, యమకింకరులు, వీళ్ళని పూజించాలి. అందుకే అక్కడ మంత్రాల్లో కూడా ప్రత్యేకంగా యముడిని ఆహ్వానం చేసి, యముడు నిన్ను తూర్పు దిక్కున ఆగ్నేయంలోనూ, దక్షిణంలోనూ, నైరుతిలోనూ, పశ్చిమంలోనూ, వాయవ్యంలోనూ, ఉత్తరంలోనూ, ఈశాన్య దిక్కులోనూ, పైభాగంలోనూ, అధోభాగంలోనూ రక్షించుగాక. ఈ వాహనము ఎక్కడా దేనివల్ల ప్రమాదం పాలవ్వకుండా మీ కుటుంబమునకు వాహనము సేవ చేయుగాక. ఇది ప్రమాదం వల్ల నుజ్జు కాకుండా ఉండునుగాక. ఈ మంత్రాలన్నీ అందులో ఉంటే వాటి అర్థం తెలిస్తే మీకు తెలుస్తుందన్నమాట. ఆ మంత్రం చాలా గొప్ప మంత్రం. వాహనమును ఎప్పుడు పూజించి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి ఎక్కితే తంటాలు రావు. నేను చెప్పాను, నమ్మి చెయ్యండి, మీకు శుభాలు కలుగుతాయి. త్రిమూర్తులు కూడా విమానం వస్తే ఎక్కలేదు. అందువల్ల చెబుతున్నాను ఈ మాట మీకు. ఆకాశం నుంచి అమ్మవారు దివ్య విమానం పంపింది. ఆ విమానాన్ని యథాశక్తిగా పూజించారు. విమానం చుట్టూ ప్రదక్షిణ చేశారు, భక్తితో నమస్కరించారు. అప్పుడు వినయముగా కుడికాలు లోపల పెట్టి విమానం ఎక్కారు. సాధ్యమైనంత వరకు ఎప్పుడు మొట్టమొదటిసారిగా వాహనంలో అడుగు పెడుతున్నప్పుడు కుడికాలు లోపల పెట్టండి. కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా కుడికాలే లోపల పెట్టించండి, లేకపోతే కొంప కొల్లేరైపోతుంది. కొత్త పెళ్లి కూతురా రావమ్మ, నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మ అంటే ఆవిడ ఇంట్లో అడుగు పెడుతుంది. భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. కోడలు అత్తగారు కలిసి ఉంటారు. కానీ నిజానికి అత్తా కోడలు పూర్వకాలంలో ఎక్కువ భాగం కలిసి ఉండేవారు. ఎక్కడో సూర్యకాంతం, ఛాయాదేవి పాత్రలు వేసిన వాళ్ళు కనపడతారు తప్ప నిజానికి అత్తా కోడలు అలా కొట్టుకుంటే ఈ లోకంలో ఉంటుందా?
ఎందువల్ల అత్తా కోడలు ఐకమత్యంతో ఉంటారంటే కుడికాలు లోపల పెట్టించి కోడల్ని లోపలికి ప్రవేశపెట్టి అత్తగారు స్వయంగా మంగళహారతి ఇస్తే ఆవిడ గంగా భాగీరథి సమానురాలు కాకుండా ఉండి హారతిస్తే అప్పటి నుంచి అత్తయు కోడలు ఐకమత్యంతో ఉంటారు. ఇవన్నీ శాస్త్ర నియమాలు. అందుకే కుడికాలు లోపల పెట్టి వాళ్ళు ఎక్కారో లేదో ఆ పవిత్ర విమానం ఝామ్ అంటూ పైకి లేచిపోయిందట. ఆ విమానం పైకి లేస్తున్నప్పుడు అందులోంచి ఓం అనే పవిత్ర నాదం వచ్చింది. ఆ విమానం లోపల ఎంత బాగున్నదో, హాయిగా పడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, స్నానాలు చెయ్యొచ్చు, భోగాలు అనుభవించవచ్చు. అమ్మవారి లోకం నుంచి వచ్చిన విమానం కదా. ఆ విమానం ఎక్కి పైకి ఎగరడం మొదలెట్టారు. విమానం ఇప్పుడే పైకి లేచింది, అది ప్రయాణం చేయాలి కదా, రేపటిదాకా ప్రయాణం చేస్తుంది. రేపు ఆ విమానం ఎక్కి వాళ్ళు ఏం చేశారో వంటి పవిత్ర కథలతో కలుసుకుందాం. రేపు మళ్ళీ కలుసుకునేదాకా స్వస్తి. ఉపన్యాసం ప్రారంభించుకునే అవకాశం కలిగింది. పూర్ణిమ నాడు దత్త జయంతి నాడు మనం ఉపన్యాసం మొదలెట్టుకున్నాం. ఆదివారంతో పూర్తవుతోంది. ఆ రోజు అనఘాష్టమి. అనఘ అంటే పుణ్యాత్పురాలు, అఘ అంటే పాపం, అనఘ అంటే పాపం లేకపోవటం. అమ్మవారు పుణ్యస్వరూపిణి అయి మనల్ని దీవిస్తోంది కనుక లలితా సహస్రనామంలో అనఘ అని పేరు. అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రధాని లేదు. అనఘ అనే పేరుతో లక్ష్మీదేవి లోకాలను అనుగ్రహిస్తోంది. ఆ అనఘ వ్రతం రేపు ఆదివారం అయింది. ఆ సందర్భంగా కార్యకర్తలు ఉదయం ఇక్కడ అనఘాష్టమి వ్రతం మీ అందరి చేత చేయించి మీ అందరికీ అన్నదానం చేయాలి, భోజనం పెట్టాలని సంకల్పించారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు కృష్ణ గారు వచ్చి ఒక క్షణం అనౌన్స్ చేస్తారు. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొండి. ఆదివారంతో కార్యక్రమం పూర్తవుతుంది. నేను చెప్పిన పురాణములన్నీ DVD రూపంలో ఇప్పుడు ఇక్కడే బ్యానర్ పెట్టుకున్నారు. అక్కడ సంతోష్ గుప్తా అన్న ఆయన దగ్గర ఉన్నాయి. పూర్తిగా 108 గంటల మహాభారతం, 80 గంటల భాగవతం, ఇలాంటివన్నీ అక్కడ ఉన్నాయి. ఆయన ఎన్ని గంటలు అడగక్కర్లా, మీరు DVD తీసుకుని వినండి. పరమ పవిత్రమైన పురాణములన్నీ బతిమాలగా భక్తులు వారి కోసమని క్యాసెట్ల రూపంలో అక్కడ పెట్టారు. వాటిని కూడా మీరు సేకరించి పురాణములు విని ధరించండి. అది ఎదురుగుండా మూల ఉందే